గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం టీడీపీ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని టీడీపీ నాయకులు ముత్తురెడ్డి, రామిరెడ్డి, భరద్వాజ్ శెట్టి అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గ్రామంలో చేపట్టాల్సిన ఉపాధి హామీ పనుల గుర్తింపు కోసం కర్నూలు జిల్లా కోసిగిలో సర్పంచ్ కుమారి సంచిపోగు అయ్యమ్మ, ఎంపీపీ ఈరన్న, ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి తిరుమలేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభలో వారు పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో వీధి లైట్లు, డ్రైనేజీ, రోడ్లు, త్రాగునీటి సరఫరాకు సర్పంచులు అప్పులు చేశారని తెలిపారు. టీడీపీ నాయకులు అన్నారు. ఇక తమ కూటమి ప్రభుత్వంలో సర్పంచులు పెద్దపీట వేసి వారికి ఫుల్ పవర్స్ ఇచ్చి గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిందని వారు అన్నారు. ఎలక్షన్ కు 4 నెలల ముందు ఓట్ల కోసం బూగేని చెరువును వైసీపీ నాయకులు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుగా చూపించి మోసం చేశారని ఫైర్ అయ్యారు. ఈ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? ఈ రోజు సంబట్టూరు తాగానే దాన్ని కానీ పెట్టినారు. భోగేశ్వరు కానీ భోగేశ్వర్లో ఫెసిలిటీస్ కానీ, రోడ్ ఫంక్షనింగ్ కానీ, లేకపోతే శానిటేషన్ కానీ, ఇవన్నీ కూడా చాలా నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చూస్తే చాలా తెలియజేసుకుంటూ ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి సభ్యులు పవన్ కళ్యాణ్ గారు మన గ్రామంలో ఉన్న సమస్యలను ప్రతి ఒక్కరికి తెలుసుకోవడంగా చాలా దుర్భరమైన జీవితం ఉంది. కానీ అది మనము చాలు చేసుకోవాలంటే మన చుట్టుపక్కల ఉన్న ప్లేస్ మనమే నీట్గా పెట్టుకుంటే కొద్ది వరకు మనం రోగాలకు కూడా దూరంగా ఉంటాం. అది దృష్టిలో పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. ప్రతిసారి గ్రామ సభ జరిగినప్పుడల్లా మా ఏరియాలో ఈ సమస్యలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి చెప్పడం కరెక్టే కాదనలేదు. ముఖ్యంగా మనం కూడా మన చుట్టుపక్కల, మన ఇంటి పక్కల, పక్కింటి వాళ్ళు కూడా కొద్దిగా మన ప్లేస్ మనం నీట్గా పెట్టుకోవాలని చెప్పడం సమస్య కంటే మన పక్కనున్న వాళ్ళకి చెప్తే కూడా సమస్య కొద్దిగా సాల్వ్ అవుతుంది.